కుటుంబ సభ్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అంటే ఆ ప్రేమ వ్యవహారం వల్లే ఆ మనస్తాపంతో కొద్ది రోజుల క్రితం ప్రియుడు మరణించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అంటే అనిత సొంతూరు అన్నమయ్య జిల్లా గుర్రంకొండగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రియుడు సాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. 2-3 రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్తున్నారు. అయితే ఆత్మహత్య అనేది ఒక మార్గం కాదు, బలవన్మరణాలు సరైనవి కాదని బిగ్ టీవీ విశ్వసిస్తుంది. అంటే దాన్ని ధైర్యంతో ఎదుర్కొనాలనేది అందరికీ ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది. కానీ జరిగిన విషాదం మాత్రం చాలా అత్యంత విషాదంగా ఉంది. బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత మరణం పట్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే ప్రియుడు మరణంతో ఆమె దాన్ని జీర్ణించుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్తున్నారు. మరిన్ని వివరాలు, అంటే ఏం జరిగింది ఈ ఘటనలోన, ఎలాంటి వివరాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కూర్చో ఆయన ఇంతకీ అనిత మరణానికి గల ప్రధాన కారణాలేంటి? నిజంగానే ప్రియుడి మరణంతో ఆత్మహత్య చేసుకుందా? నిజంగా ఆ కుటుంబంలో ఎలాంటి విషాదం చోటు చేసుకుందనేది మా తిరుపతి ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఏంటి ఇంత అంటే ఒక విషాదాన్ని మనం చూస్తున్నాం ఒక కుటుంబంలోన. ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు, కానీ ఆ కుటుంబంలో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటున్నారు. ఇంతకీ అనిత మరణానికి గల ప్రధాన కారణం ఏంటి? గణేష్, తిరుపతి పద్మావతి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బయోటెక్నాలజీ చదువుతున్న అనిత సాయంత్రం 5:30 గంటల సమయంలో తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తెలిసి వెంటనే ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దించి ఆ తర్వాత పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే పోలీసులు దర్యాప్తులో వెల్లడైన అంశాలు చాలా బాధాకరమైన విషయాలని చెప్పవచ్చు. ఏదైతే అనితకు సంబంధించి అనిత తన చిరకాల స్నేహితుడైన సాయిరెడ్డి బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రము ముదివేడు సమీపంలోని మేకలవారిపల్లిలో ముగిశాయి. ఆ తర్వాత అదే సమయానికి ఏదైతే అంత్యక్రియలు ముగిశాయో అదే సమయానికి ఇక్కడ అనిత కూడా తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమా లేకపోతే మరేదైనా కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు స్నేహంగా ఉండేవారు. చాలా కాలం వారు ఫోన్ లో మాట్లాడుకోవడం కూడా రెగ్యులర్ గా జరిగేదని స్నేహితులు అంటున్నారు. అయితే ఏదైతే సాయిరెడ్డి వల్ల కుటుంబ సభ్యులు ఈ విషయంలో విభేదించడం వల్లనే ఈ విధంగా జరిగిందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే ఈ విషయం సంఘటన తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని దామోదర్, ఇప్పుడు సాయిరెడ్డి మరణానికి గల కారణాలు ఏమైనా తెలిసినాయా? ఎందుకంటే సాయిరెడ్డి మరణంతోనే అనిత మరణం అనేది లింక్ పడి చెప్తున్నారు కాబట్టి సాయిరెడ్డి మరణానికి గల కారణాలు ఏమైనా తేలాయా? సాయిరెడ్డి ఏదైతే అనితతో తన వివాహం విషయం గురించి ఇంట్లో ప్రస్తావించాడు, ఆ విషయంలో ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతోనే అబ్బాయి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఒక చెప్తున్నారు. అయితే అది పూర్తిగా ఆ విషయంలో అటు సాయిరెడ్డి బంధువులు అయితే ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. కానీ ఈ అమ్మాయి స్నేహితులు ఏదైతే అనిత స్నేహితులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ప్రతిరోజు వీరు రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళు. గత 2 రోజులుగా ఇద్దరు మనస్తాపంతో కొంత బాధతో అనిత ఉంది. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి మరణించడము, తర్వాత ఈ రోజు అతని అంత్యక్రియలు పూర్తయిన సమయానికి అదే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద సాయిరెడ్డి అనితల మధ్య ఉన్న వ్యవహారం వల్లనే ఈ విధంగా జరిగిందని కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి హాస్టల్ వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని కూడా ధృవీకరిస్తున్నారు. కానీ విద్యార్థి సంఘాలు కొంత ఆందోళన చేశాయి. కేవలం అనేక వేరే ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే ఆ విధంగా దీన్ని ప్రేమ వ్యవహారాన్ని తెర మీదకి తెస్తున్నారంటూ కూడా ఆందోళన చేశారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను
పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత వదిలిపెట్టారు. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం వెనక ఇద్దరు సమీప గ్రామాల్లో వాళ్ళు, ఏదైతే గుర్రంకొండ నుంచి ఆ అబ్బాయి, అదే గుర్రంకొండ సమీపంలోనే ముదివేడు ఉంటుంది. ఇద్దరు చాలా కాలం నుంచి స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో స్థిరపడ్డాను, వివాహం చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ వ్యవహారం జరిగింది. అందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు. ఏదైతే అబ్బాయి ముందుగా ఆత్మహత్య చేసుకున్నాడో ఆ తర్వాత అమ్మాయి కూడా అతని బాటలోనే వెళ్ళిపోయిందని కూడా దామోదర్, స్నేహితులు, ఇప్పుడు సన్నిహితులు అంటున్నారు. దాదాపుగా హాస్టల్ గదిలోనే ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే హాస్టల్ అనేది ఒక్కళ్ళు ఉండరు, దాదాపుగా స్నేహితులతో కలిపి ఉంటారు. అంత ఏకాంతంగా ఉండే సమయం కావచ్చు, లేకపోతే ఏ సమయంలో చేసుకుంది ఈ ఈ బలవన్మరణం అనేది? గణేష్ సాయంత్రం 5:30 గంటల సమయంలో మిగతా స్నేహితులు బయటికి ఔటింగ్కి వెళ్తున్నాము అంటే అదే సమయానికి అమ్మాయి తాను బయటికి రాను, నేను రూమ్ లోనే ఉంటానని చెప్పడం. కొంతమంది అమ్మాయిలు రూమ్ లో ఉంటారు, కొంతమంది బయట వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆమె క్లాస్మేట్ ఏదైతే రూమ్మేట్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. 5:30 గంటల సమయంలోనే ఈ ఆత్మహత్య జరిగింది. దీంతో తర్వాత బయట నుంచి వచ్చిన స్నేహితులు ఎంతవరకు తలుపు తెరుచుకోకపోవడంతో ఈ విషయాన్ని వెంటనే సమీపంలో ఉన్న హాస్టల్ సిబ్బందికి తెలియజేయడంతో వారు కిటికీల నుంచి చూశారు. ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే పోలీసులకు, సమీపంలో ఉన్న ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు నేరుగా వచ్చి తలుపులు తీసి ఆ తర్వాత అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. మొత్తం మీద చూస్తే అమ్మాయి ఆ సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి సాయిరెడ్డి మీద ఉన్న ఏదైతే వేదనతోనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు, అదేవిధంగా సన్నిహితులు చెప్తున్నారు గణేష్. దామోదర్, ఇప్పుడు ఇందులో ఆ వివాహానికి పెద్దలు అంగీకరించలేదనే అంశాన్ని మీరు తీసుకొస్తున్నారు. అంటే సాయిరెడ్డి, మరోవైపు అనిత, అంటే సామాజిక వర్గాల మధ్య ఏమైనా తేడా ఉందా, లేకపోతే ఆర్థిక పరమైన ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆర్థిక పరమైన కారణాలే ఉండొచ్చు అని తెలుస్తుంది. మొత్తం మీద సాయిరెడ్డి కుటుంబ నేపథ్యము, అనిత కుటుంబ నేపథ్యము దగ్గరగా ఉన్నప్పటికీ వారి మధ్య చాలా కాలం, ఇప్పటి నుంచే కాదు, ఇంటర్మీడియట్ అమ్మాయికి అబ్బాయికి ఇంటర్మీడియట్ స్థాయి నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరు మదనపల్లిలోనే చదువుకున్నారని తెలుస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయి డిగ్రీకి ఇటువైపు వచ్చింది. అబ్బాయి అంటే అమ్మాయి కంటే సీనియర్. డిగ్రీ పూర్తయిన తర్వాత అబ్బాయి నేరుగా ఏదైతే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా తాను స్థిరపడ్డాను, ఉద్యోగం సంపాదించాను, ఇంకో ఏడాది తర్వాత వివాహం చేసుకుంటానని తెలియజెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇంట్లో కొంత ప్రెజర్ పెరిగినట్లు నేపథ్యం, ఆ నేపథ్యంలోనే అతని కుటుంబం వైపు నుంచి ఒత్తిడి వచ్చిందా, లేకపోతే అమ్మాయి కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడి, ఏ కారణం అయితే గానీ అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి ఏదైతే తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకొని మరణించిన మరుసటి రోజు అతని అంత్యక్రియలు పూర్తయిన సమయంలోనే ఈ అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడడం ఒక రకమైన విషాదకరమైన వార్త అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ విషయం కొంత సంచలనంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉందని చెప్పవచ్చు. అంటే సాయిరెడ్డి, అనిత రెండు కుటుంబాల్లో కూడా మీరు అన్నట్టు అత్యంత విషాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఏ రూపంలో దీన్ని విచారణ చేస్తున్నారు? ఎలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా? గణేష్, ఇది ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. అయితే మొత్తం మీద వెనక ఏదైనా ప్రోద్బలం ఉందా, అమ్మాయిని ఈ కోణంలో కాకుండా మరో కోణంలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని ఎస్వి యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. అయితే వారు చెప్తున్నది ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం తమకున్న సమాచారం మేరకు ఏదైతే సాయిరెడ్డి మరణంతోనే ఈ అమ్మాయి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం ప్రాథమికంగా వచ్చింది. తర్వాత మిగతా ఏదైనా వేరే కోణం, ఏదైనా అమ్మాయి ఏదైనా ఇబ్బందిగా పడిందా, లేకపోతే అమ్మాయిని ఎవరైనా బెదిరించారా అన్న కోణంలో కూడా తాము దర్యాప్తు కొనసాగిస్తామని మా యూనివర్సిటీ పోలీసులు అంటున్నారు గణేష్. రైట్ దామోదర్, ఇది అంటే టోటల్గా మనకి ఆ రెండు కుటుంబాల మధ్య, సాయిరెడ్డి, అనిత రెండు కుటుంబాలు కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాలోన ఒక విషాదాన్ని నింపింది, గుర్రంకొండ గ్రామంలోనే విషాదాన్ని నింపింది. అయితే ఇద్దరు మరణాలకి ఇద్దరు స్నేహితులు, చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న స్నేహితులు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఒకరి మరణంతో మరొకరు జీర్ణించుకోలేక ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారనేది తెలుస్తుంది. ఏదేమైనా ఆ గ్రామంలో ఉన్న గుర్రంకొండ గ్రామంలో అత్యంత విషాదం, రెండు కుటుంబాలు అత్యంత విషాదం నెలకొంది. మరోవైపు ఖచ్చితంగా బిగ్ టీవీ చెప్తోంది, ఇటువంటి బలవన్ మరణాలు అనేవి, ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు. అది పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, చదువులు కావచ్చు, వీటన్నిటిని కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సాయిరెడ్డి, అనితల మరణం రెండు కుటుంబాల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది. దీన్ని ఆ గ్యాప్ను ఎవరు పూరించలేంది.
అందుకనే ప్రత్యేకంగా యువత ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళని కష్టమో నష్టం ఒప్పించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరోవైపు అనేక మంది సామాజికవేత్తలు కావచ్చు, మానసికవేత్తలు కావచ్చు, వాళ్ళందరికీ అనేక రూపాల్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు. ఆత్మహత్యల కంటే ముందు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఈ వార్తలు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇటువంటి ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదనేది మీ వాయిస్ రూపంలో తెలియజేయండి. మీ ఇన్బాక్స్లో దాన్ని ఖచ్చితంగా మీరు కోట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వారికి మీరు ఇచ్చే ఏదైతే మెసేజ్లు ఉంటాయో, మీ వాయిస్ మెసేజ్లు ఉంటాయో, ఇవి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. మరో ఇలాంటి ఘటనలు అంటే సాయిరెడ్డి, అనిత లాంటి మరణాలు మళ్ళీ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఒక విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు మరణంతో ఒక యువతి ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడింది. అత్యంత విషాదం నింపింది ఆ కుటుంబంలోనూ. తిరుపతి పద్మావతి డిగ్రీ కాలేజీలో ఈ విద్యార్థిని డిగ్రీ చదువుతున్నట్టుగా చెప్తున్నారు. హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి పేరు అనితగా చెప్తున్నారు. బీఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అంటే ఆ ప్రేమ వ్యవహారం వల్లే ఆ మనస్తాపంతో కొద్ది రోజుల క్రితం ప్రియుడు మరణించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అంటే అనిత సొంతూరు అన్నమయ్య జిల్లా గుర్రంకొండగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రియుడు సాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. 2-3 రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే ఆత్మహత్య అనేది ఒక మార్గం కాదు, బలవన్మరణాలు సరైనవి కాదని బిగ్ టీవీ విశ్వసిస్తుంది. అంటే దాన్ని ధైర్యంతో ఎదుర్కొనాలనేది అందరికీ ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది. కానీ జరిగిన విషాదం మాత్రం చాలా అత్యంత విషాదంగా ఉంది. బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత మరణం పట్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే ప్రియుడు మరణంతో ఆమె దాన్ని జీర్ణించుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్తున్నారు. మరిన్ని వివరాలు అంటే ఏం జరిగింది ఈ ఘటనలోన, ఎలాంటి వివరాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కూర్చో కూర్చో ఆపకే ఆయన ఇంతకీ అనిత మరణానికి గల ప్రధాన కారణాలేంటి? నిజంగానే ప్రియుడి మరణంతో ఆత్మహత్య చేసుకుందా? నిజంగా ఆ కుటుంబంలో ఎలాంటి విషాదం చోటు చేసుకుందనేది మా తిరుపతి ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఏంటి ఇంత అంటే ఒక విషాదాన్ని మనం చూస్తున్నాం ఒక కుటుంబంలోన. ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు, కానీ ఆ కుటుంబంలో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటున్నారు. ఇంతకీ అనిత మరణానికి గల ప్రధాన కారణం ఏంటి? గణేష్, తిరుపతి పద్మావతి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బయోటెక్నాలజీ చదువుతున్న అనిత సాయంత్రం 5:30 గంటల సమయంలో తన హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తెలిసి వెంటనే ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దించి ఆ తర్వాత పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే పోలీసులు దర్యాప్తులో వెల్లడైన అంశాలు చాలా బాధాకరమైన విషయాలని చెప్పవచ్చు. ఏదైతే అనితకు సంబంధించి అనిత తన చిరకాల స్నేహితుడైన సాయిరెడ్డి నిన్న బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రము ముదివేడు సమీపంలోని మేకలవారిపల్లిలో ముగిశాయి. ఆ తర్వాత అదే సమయానికి ఏదైతే అంత్యక్రియలు ముగిశాయో అదే సమయానికి ఇక్కడ అనిత కూడా తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమా లేకపోతే మరేదైనా కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు స్నేహంగా ఉండేవారు. చాలా కాలం వారు ఫోన్ లో మాట్లాడుకోవడం కూడా రెగ్యులర్ గా జరిగేదని స్నేహితులు అంటున్నారు. అయితే ఏదైతే సాయిరెడ్డి వల్ల కుటుంబ సభ్యులు ఈ విషయంలో